నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇవాళ సెక్టరు మరియు థీమాటిక్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. సెక్టర్ ఫండ్ అంటే ఏదో ఒక ఇండస్ట్రీలో, ఒక పర్టికులర్ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ ఫండ్, ఫార్మా లేదా హెల్త్ కేర్ సెక్టర్ ఫండ్. మునుపటికి ఇప్పటికి తేడా ఏమిటంటే ఇదివరకు ఫార్మా అంటే ఓన్లీ ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేవారు. మిగతా ఇతరత్రా కంపెనీలు తక్కువ ఉండేవి నిజం మాట్లాడితే. అంటే హాస్పిటల్స్ తాలూకు లిస్టెడ్ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకు లిస్టెడ్ కంపెనీలు, డయాగ్నోస్టిక్ చైన్స్ తాలూకు లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు అవకాశం పెరిగింది కాబట్టి దాన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటున్నారు. కొంచెం బ్రాడ్ బేస్డ్ అనమాట. సో ఐటీలో కూడా కొంచెం బ్రాడ్ బేస్ జరిగింది కానీ దీనంత కాదు. సో ఇలాంటి సెక్టర్ ఫండ్స్ చాలా ఉంటాయి. బ్యాంకింగ్లో ఇదివరకు ఓన్లీ ఫండ్సే, బ్యాంకింగ్ స్కీమ్సే, షేర్సే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు రకరకాల ఫిన్టెక్ కంపెనీస్ వచ్చినాయి, నాన్ బ్యాంకింగ్ కంపెనీలు వచ్చినాయి. ఇలా బ్రాడ్ బేస్డ్ అయింది. కానీ నార్మల్ డైవర్సిఫైడ్ ఫండ్స్తో పోల్చుకుంటే సెక్టర్ ఫండ్స్ అనేవి కొంచెం మనం అర్థం చేసుకోవటం కష్టం. సెక్టరల్ మూమెంట్స్ అంటారు. సెక్టరల్ మూమెంట్స్ని ఒక సాధారణ ఇన్వెస్టర్ కానీ, మాబోటి ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ అనలైజ్ చేయగలగటం అనేది కష్టం. మన దగ్గర అంత బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్ టైంలో మనం చకచకా దానిలోకి ఎంటర్ అయ్యి చకచకా దాంట్లోంచి బయటికి రావటం అంటే ఒక రోజు 2 రోజుల గురించి నేను మాట్లాడట్లా. మేబీ ఫ్యూ ఇయర్స్, ఒక సైకిల్ కొంత ఫ్యూ ఇయర్స్ నడవచ్చు. అటువంటి సందర్భంలో మనము రైట్ టైంలో దాన్ని మనం తీసుకుని రైట్ టైంలో బయటికి రాలేకపోతే ఒక్కొక్కసారి నిరాశకు గురయ్యే అవకాశం. ఇంకొక కొంచెం ఇలాంటి మనం అర్థం చేసుకోలేని ఫండ్స్ థీమాటిక్ ఫండ్స్. అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ థీమ్ బాగుంది అని ఆ థీమ్ని తీసుకొస్తాయి. వారు కూడా పాపం ఎన్నాళ్ళు దాన్ని మనకు చెప్తూ ఉంటారు, ఇప్పుడు బయటకు వచ్చేయండి, ఇప్పుడు బయటకు వచ్చేయండి అని. చెప్పలేకపోవటం వల్ల మనం థీము బాగున్నప్పుడు దానిలోకి, ఆ బండిలోకి ఎక్కిన థీము బాలేనప్పుడు ఎప్పుడు దిగిపోవాలో తెలియక ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాం. దానివల్ల మళ్ళీ నిరాశకు గురైపోతుంటాం. అప్పుడు బాగుండింది నేను పెట్టినప్పుడు 2-3 ఇయర్స్ బాగున్న తర్వాత బాలేదు. సో ఇది బయటకు వచ్చేయమని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. సో ఇటువంటివి కొంత రిస్కీ కాబట్టి వీటిని మనము కొంత అవాయిడ్ చేయటం బెటరు. అందులోనూ మనకి అర్థమైన థీమ్‌లో మనం తీసుకోవటం అనేది కొంత బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఉంది, ఫార్మా ఉంది. ఇవన్నీ కూడా ఈ అర్థం చేసుకోగల సెక్టర్స్ కొంతవరకు. చాలా వరకు అని చెప్పట్లేదు. ఇవి కొంత ఎవర్ గ్రీన్ టైప్ కూడా, అంటే ఎప్పుడూ ఉండేవే. మనిషికి రోగాలు ఉన్నంత కాలం ఈ ఫార్మా ఇవన్నీ ఉంటాయి, హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి. మనిషికి డబ్బు అవసరం ఉన్నంత కాలం బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇతరత్రా సెక్టర్స్‌లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థీమ్స్‌లో ఎస్పెషల్లీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని మనం అట్రాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని విస్మరించలేము. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం పెట్టే డబ్బులో కొంత భాగం ఒక 10-15% అలా మనం ఒక డిసిప్లిన్డ్‌గా దానికి కేటాయించి సాధ్యమైనంత వరకు అబ్జర్వేషన్‌లో పెట్టుకొని బాగోలేనప్పుడు బయటికి రావటం అనేది ఉత్తమం. జనరల్‌గా మన డబ్బుని ఎక్కువగా డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో చేయటం అనేది మనకి అంత రిస్క్‌తో కూడుకున్న పని కాదు. ఎందుకంటే డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో అన్ని రకాల ఇండస్ట్రీలు, అన్ని సెక్టర్లలో చేస్తారు. మేబీ ఫండ్ మేనేజరు ఒకవేళ ఒక పర్టికులర్ సెక్టర్ బాగుంటే గనక డైవర్సిఫైడ్ ఫండ్‌లోనే ఆ పర్టికులర్ సెక్టర్‌కి ఎక్కువ ఎక్స్‌పోజర్ తీసుకోవచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ దాంట్లో పెట్టొచ్చు. అది వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ కాబట్టి వాళ్ళు దాని బెనిఫిట్ తీసుకుంటారు. మన స్కీమ్‌కి బెనిఫిట్ వస్తుంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకొని హాయిగా ఉండొచ్చు. థాంక్ యూ.